హే గాయ్స్, నా పేరు కార్తికేయన్. ఇప్పుడైతే మేము తిరుపతికి వెళ్తున్నాం. ఒక చిన్న ప్రశ్న, ఎందుకు ప్రతిరోజు లక్షల మంది తిరుమలకి వస్తారు? ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక పెద్ద వ్యవస్థ. కానీ ఈ వ్యవస్థ ఎలా మొదలైంది? పురాణాల ప్రకారం విష్ణువు కలియుగంలో భూమిపైకి వచ్చి వెంకటేశ్వరుడిగా అవతారం ఇచ్చారు అని అనుకున్నాం. అందుకే దీనిని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. చరిత్ర ప్రకారం పాతకాలం నుంచే ఈ ఆలయం ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. కృష్ణదేవరాయలు కూడా చాలా సహాయం చేశారు. అంటే భక్తి మరియు చరిత్ర కలిస్తే ఈ ఆలయం పెరిగింది. ఇప్పుడు మేము అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ తిరుమలకి వెళ్ళొచ్చు. ఇక్కడ 3500 కంటే ఎక్కువ మెట్లే ఉంటాయి. ప్రతి మెట్టుకు ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎందుకు అంటే మనం ఎంత దూరం వెళ్ళామో తెలుసుకోవడానికి. సాయంత్రం 6 గంటల నుంచి ఎక్కడం మొదలు పెట్టాం. మొదట్లో ఈజీగా అనిపించింది, కానీ కొంతసేపటికి శ్వాస పెరిగింది, కాళ్ళలో నొప్పులు మొదలయ్యాయి. అప్పుడు అర్థమైంది ఇది సింపుల్ వాక్ కాదు అని. రాత్రి అయ్యేతలకి పోలీసులు మమ్మల్ని ఆపారు. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కావడంతో కొన్నిసార్లు చిరుతపులులు కనిపిస్తాయి. అందుకే చిన్న గుంపుల్లో వెళ్ళనివ్వరు, పెద్ద గుంపుల్లో మాత్రమే వెళ్ళాలి. ఇది భక్తి విషయం కాదు, భద్రత కోసం. అప్పుడు ఒక విషయం గమనించాం. అలసిపోయినప్పుడు మనం గోవిందా గోవిందా అని అంటాం కదా, అది మనకి ధైర్యం ఇస్తుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఒక నిజమైన సంఘటన. ఒకసారి ఊహించండి, ఇంత పెద్ద ప్రదేశంలో నీళ్ళు అయిపోతే ఎలా ఉంటుంది అని. అలా ఒకసారి జరిగింది 1970లో. ఆ సమయంలో పివిఆర్కే ప్రసాద్ గారు CEO ఆఫ్ టీటీడీగా పనిచేస్తున్నారు. నీటి కొరత చాలా ఎక్కువైంది. అప్పుడు ఆయన ఏం చేశారంటే నీటిని జాగ్రత్తగా వాడుకోమని చెప్పారు. కొత్త మార్గాలు వెతికారు. అదే సమయంలో వరుణ జపం కూడా చేశారు. కొన్ని రోజుల తర్వాత మంచి వర్షం పడింది. నీటి సమస్య తగ్గింది. ఇది యాదృచ్ఛికం కావచ్చు, కానీ మంచి ప్లానింగ్ వల్లే సమస్య సరిదిద్దుకుంది. చివరికి మేము తిరుమల చేరుకున్నాం. ఏమీ మాట్లాడడానికి అనిపించడం లేదు, కేవలం నిశ్శబ్దం. తరువాత రోజు దర్శనం కొన్ని సెకండ్లు మాత్రమే. వెంకటేశ్వరుడు ఆ క్షణంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు. తిరుమల ప్రపంచంలోనే చాలామంది వచ్చే ప్రదేశంలో ఒకటి. ఇక్కడ జుట్టు ఇవ్వడం, అహంకారం వదిలేయడం అనే అర్థం. మరొక విషయం, వెంకటేశ్వరుడి విగ్రహం కొంచెం తేమ, వేడి ఉంచుకుంటుందని చెబుతారు. కానీ దానికి పూర్తి కారణం ఇంకా తెలియదు. అందుకే ఇది కేవలం ఆలయం కాదు, ఇది ఒక అనుభవం. గోవిందా గోవిందా.